పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో జీవన మకరందం నీవే తీయని సంగీతం నీవే తరతరములలో నీవే నిత్య సంకల్ప సారథి నీవే జగముల నేలే రాజా నా ప్రేమకు హేతు నీవే పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో జీవన మకరందం నీవే తీయని సంగీతం నీవే
దేవుని నామమునకు స్తోత్రము. హల్లెలూయా. ఈ మరొక శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే ఈ ఉపవాస ప్రార్థనకు చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు, వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. రండి, అనేకమైన ఆత్మీయ పాఠాలు మీరు నేర్చుకుంటూ విశ్వాసంలో స్థిరంగా ఉంటున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ రోజు ఉపవాస ప్రార్థన కూడా మనము ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన దేవా, ఈ రాత్రి కాలం ప్రభా చేరి వచ్చిన బిడ్డలందరినీ కృపలు జ్ఞాపకపరచుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. వారి అక్కర్లు, వారి అవసరం తీర్చండి, బలహీనను బలపరచండి, కొరిగిన వారిని లేవనెత్తండి. మరి ముఖ్యంగా ప్రభా, ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభా బిడ్డల సమస్యలన్నీ సాక్ష్యములుగా మార్చండి. నీ నామ మహిమ కొరకు బిడ్డలు నిలబెట్టండి, వాడుకోండి. సాక్షులుగా ఉండే కృపను, భాగ్యమును ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి కూడా ప్రభా మాతో మాట్లాడండి. నీ జీవము గల మాటలను మాకు వినిపింపజేసి విశ్వాస జీవితంలో మేము స్థిరులుగా నిలబడుటకు సహాయం చేయమని, ప్రత్యేకంగా ప్రభా ఈ సమయం అంతటిని మాకు ఆశీర్వాదకరంగా నీ నామానికి మహిమకరంగా మార్చుకోనమని, ఆయా ప్రాంతాలలోని నీ మాటలు వింటున్న బిడ్డలను నీ కృపను జ్ఞాపకపరచుకోండి. మరి ముఖ్యంగా సంఘాన్ని జ్ఞాపకపరచుకోండి, దీవించండి, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పెద్దగా చెప్దామండి. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చుందాం. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ ఉపవాస ప్రార్థనకు ఆహ్వానిస్తూ ఉంటున్నాను. రండి, మనం ఇక ఆలస్యం లేకుండా మనము దేవుని వాక్యమును నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయదము. విశ్వాస జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థనకు పరిష్కారం లేని సమస్య ఏది లేదు. ఈరోజు మీరు అంశంలో రాసి పెట్టుకోనండి. ప్రార్థనకు పరిష్కారం లేని సమస్య ఏది లేదు. అది ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి రోగమైనా, ఎలాంటి స్థితి అయినా కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే అది సఫలపరచబడుతుంది, స్వస్థపరచబడుతుంది, పరిష్కరించబడుతుంది. కాబట్టి ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం. దేవునికి స్తోత్రం. వింటున్నారా దేవుని బిడ్డలారా? ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం. ప్రార్థనను ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చెయ్యకూడదు. ప్రతి పరిస్థితి, నీ పరిస్థితి బాగలేదా, ప్రార్థించు. సమస్యలు ఉన్నాయా, ప్రార్థించు. ఆరోగ్యం బాగలేదా, ప్రార్థించు. ఏ స్థితిలో ఉన్నా ప్రార్థన మాత్రమే పరిస్థితులను మార్చగలుగుతూ ఉంది. ఈ రోజు కూడా దేవుని వాక్యంలో నుండి ప్రార్థన మన జీవితాలలో ఎలాగ పనిచేస్తుందో ఒక అద్భుతమైన సంగతిని మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. అంతకు ముందు నేను ఒక మాట మీకు గుర్తు చేస్తాను. ఈనాడు ఈ మాటలు వినిచిన దేవుని బిడ్డ, నీ ప్రార్థన జీవితం నిలకడగా ఉండిందా? ఒక్కసారి ప్రశ్నించుకో. వాక్యంలో రాయబడింది. కొరింథీ సంఘానికి రాస్తున్న మొదటి పత్రిక. రండి, ఒక మాట చదువుకొని ముందుకు వెళ్దాం. 10వ అధ్యాయం 12వ వచనం మీ క్షేమం కొరకు నేను చదువుతున్నాను. దయతో మీ భాగాన్ని చూడాలని మనవి చేస్తున్నాను. కొరింథీ సంఘానికి రాస్తున్న మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యమును నేను చదువుతున్నాను. దయతో మీ భాగాన్ని చూడండి. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. విన్నారా? తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో, మరి ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో మనం నిలబడ్డాము అనుకుంటున్నాం సరే, కానీ పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పడకుండా జాగ్రత్త పడాలి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, సద్వినియోగము చేసుకొనొచ్చు. ఏం పోనివద్దు? సమయాన్ని పోనివద్దు. మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది సమయం.
ప్రియా దేవుని బిడ్డ, డోంట్ వేస్ట్ యువర్ టైం. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకో, సరిగ్గా వాడడం నేర్చుకో. సమయం దాటిపోయిన తర్వాత బాధపడవద్దు. వింటున్నారా? సమయం ఉండగానే, లేక ఇలా చెప్తాను వినండి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. వింటున్నారా? కాబట్టి మన జీవితంలో ఎప్పుడు 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 ఎల్లప్పుడూ సమయాన్ని నిర్లక్ష్యపరచకూడదు. ప్రతి సమయమందును అసమయమందును, మరి ముఖ్యంగా మనం నిలబడ్డామని అనుకుంటున్నాం కానీ భక్తిలో పడిపోకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అలా ఎప్పుడైతే మనం జాగ్రత్తగా చూసుకుంటామో, మీరు గమనించండి, అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. దేవుని సమయమును మనం ఇవ్వడం నేర్చుకోగలిగినప్పుడు, దేవుని సన్నిధికి మనం చేరి రాగలిగినప్పుడు, మరి ముఖ్యంగా దేవునితో మనం కలిసి నడవగలిగినప్పుడు, గత పాఠంలో చూసాం కదా, గాయు దేవునితో కలిసి నడిచాడు, అంటే వాక్యముతో కలిసి నడిచాడు. ఈ అనుభవం మనకుందంటారా? నడవాలి దేవునితో కలిసి. అసలు మీకు చూడండి, భేదాలు, దేవుడేమో ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, మనమేమో చిన్నవాళ్ళం. మీకు అర్థమవుతుందా? ఇంకా బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు వ్యక్తులు మీకు చెప్తాను. ఒకవైపు ఏమో దేవుడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, భూమి మీద ఎరికో పట్టణ వాసి జక్కయ్య పొట్టివాడు. ఈయనేమో ఇంత, ఆయనేమో ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. అంత గొప్ప దేవుడు నీతో కలిసి నడవాలని, మరి ముఖ్యంగా నీ కుటుంబాన్ని వెలుగులోనికి తీసుకురావాలని, నీ జీవితాన్ని వెలిగించాలని, మరుగునబడిన నీ జీవితాన్ని మహిమకరంగా మార్చాలని ప్రభువే ఈ భూమికి దిగి వచ్చాడు. ప్రభువే నీ కుటుంబంలోనికి వచ్చాడు. మీకు గుర్తుందా? ప్రభువును చేర్చుకున్న కుటుంబాలు ఎలాగ దీవించబడ్డాయి. వింటున్నారా? చాలాసార్లు మనం అనుకుంటాం, నిలబడుతున్నాం అనుకుంటున్నాం, కానీ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని బిడ్డలారా. ఈ రాత్రి కాలం గమనించండి, సంఘము, నేను మీకు ప్రారంభంలో చెప్పాను, ప్రార్థనకు పరిష్కారము లేని సమస్య లేదు. ప్రతి సమస్యకు ప్రార్థన ఒకటే పరిష్కారం. మీకు గుర్తుందా? మొట్టమొదటి చర్చ్, ఆది సంఘం, యెరూషలేము సంఘము, మీరు గమనించండి, యేసుక్రీస్తు పునరుత్థానము తర్వాత దాదాపు ఒక 10 years తర్వాత జరిగిన ఒక సంఘటన మీకు గుర్తు చేస్తాను. అప్పటికి సంఘం పురుడు పోసుకొని 10 సంవత్సరాలు అవుతుంది. ఆ 10 ఏళ్ల కాలంలో సంఘమును చాలా హింస వచ్చేసింది. ఎంత హింస అంటే, సంఘ పరిచర్య జరగకుండా సంఘం చెదిరిపోయేటట్టు చేశారు. సాతాను ఎప్పుడు కూడా చూడండి, దేవుని పని ఎక్కడైనా జరుగుతుంటే బలంగా సాతాను అనేకమైన అభ్యంతరాలు తీసుకొస్తాడు. అవునండి, దేవుని పని జరగకుండా సాతాను అడుగడుగున ప్రయత్నిస్తాడు. అయితే నీవు నేను మనం చేయాల్సింది ఒకే ఒక పని, సాతాను తంత్రములను మనం ఎదిగిన వారంగా ఉండాలి, తెలియకుండా ఉండకూడదు. వాని సాతాను కోటగూడలు కూల్చివేయబడాలంటే ప్రార్థన ఒకటే పరిష్కారం. వింటున్నారా? సాతాను ఏమన్నా కుట్ర చేశాడు? మనుషులలో సాతాను డైరెక్ట్ గా వాడు కొమ్ములు పెట్టుకుని ఏం రాడండి. మనుషులలో జొరబడి, మరి ముఖ్యంగా దేవుని పనికి ఆటంకం కలుగజేస్తూ ఉంటాడు. అలాంటి ఒక సంభవాన్ని మీ దృష్టికి దీన్ని తీసుకువస్తాను ఈ రాత్రికాలం. అలాంటి ఒక సందర్భం, యెరూషలేము సంఘం విస్తరించబడుతున్నప్పుడు సాతాను ఓర్వలేక రాజు, చూడండి, రాజైన హేరోదు కాలంలో చాలా గొప్ప హింస సంఘమునకు వచ్చేసింది. యాకోబును చంపేసేశారు. విన్నారా? సలోమి కుమారుడిని యాకోబును చంపేసేశారు. అసలు అద్భుతం. ఖడ్గము చే చంపబడ్డాడు. ఇక పరిచర్య ఆగిపోతుంది అనుకున్నారు. సంఘం అభివృద్ధిలోనికి రాకుండా ఆపేయాలనుకున్నారు. పేతురు, పాస్టర్ అయిన పేతురు గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు.
ఇంకా వాక్యం బోధించే వాళ్ళు ఎవరు లేరు, పరిచయం చేసే వాళ్ళు ఎవరు లేరు. అలాంటి టైంలో, అలాంటి సమయంలో సంఘము ఏక మనసులోనికి వచ్చేసింది. సంఘము అంతా కూడా ఏకమై యెరూషలేము మరియ గృహంలో కూడుకున్నారు. ఆమె ఇంటిని ప్రార్థన కేంద్రంగా మలుచుకున్నారు. ఎంత గొప్ప భాగ్యం ఆలోచించండి. యెరూషలేము మరియ ఇంట్లో దాదాపు కొంతమంది స్త్రీలు కూడి ప్రార్థన చేస్తున్నారు. విన్నారా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. కొంతమంది స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కొరకు తెలుసా? అయ్యా, యాకోబు చంపబడ్డాడు, మాకున్న ఒకే ఒక ఆధారం పేతురు. పేతురు ఇప్పుడు చెరసాలలో ఉన్నాడు. మాకింక వేరే ఏం తోచట్లేదు ప్రభువా. నీ ఒక్కడివి జోక్యం చేసుకుంటే కార్యం జరుగుతుందని బలంగా దేవుని బిడ్డలారా యెరూషలేము మరియ గృహంలో సంఘమంతా ప్రార్థిస్తున్నారు. దేవుడు చూడండి ఎంత కార్యం చేశాడు. సంఘము ప్రార్థించారు. ఈనాడు చాలా మంది మనం అదే చేస్తాం. సంఘము ప్రార్థించారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయడం మంచిదే. పరిస్థితులను మార్చడానికి ప్రార్థన ఒకే ఒక ఆధారం. దేవుడు బిడ్డలారా, మీకు గుర్తుందా? యేసు క్రీస్తు జన్మించిన తర్వాత తల్లి అయిన మరియమ్మకు యోసేపు కొట్టిన కుమారుడు యాకోబు, అంటే గమనించండి, బయలాజికల్ గా పుట్టిన యాకోబు క్రీస్తును ఎప్పుడైతే సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత అతని జీవితం చాలా అద్భుతంగా మార్చబడింది. యాకోబు ఒక మంచి ప్రార్థన పరుడుగా ఉన్నాడు. అతని గురించి బైబిల్ పండితులు ఏమంటారు తెలుసా? యాకోబు ఒంటె మోకాళ్ళు కలిగిన ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. వింటున్నారా? ఏ మ్యాన్ విత్ క్యామెల్ నీస్ అనే మాట మనం చూస్తాం దేవుని బిడ్డలారా. యాకోబు గమనించండి, ఒక ఒంటె మోకాళ్ళు కలిగిన ప్రార్థన జీవితం, అంటే అంత ప్రార్థనలో యాకోబు ఉన్నాడు. మీరు ఆలోచించండి. ఈనాడు ప్రార్థనలో మనం ఏకమం కావాలి. యెరూషలేము ఇల్లు, యెరూషలేము ఇంటి అంటే యెరూషలేము మరియ ఇల్లు ఒక ప్రార్థన గుంపుతో నింపబడి ఉంది. వాళ్ళందరూ ఒకే విషయం కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీకు ఒక మాట చెప్పనా? ఏ విషయం కొరకైనా బైబిల్ ప్రభు చెప్పాడు, భూమి మీద మీరు ఏకీభవించినప్పుడు, విన్నారా, పరిస్థితులు వేటిని బంధిస్తారో అవి బంధించబడతాయి, వేటిని విప్పుతారో అది విడుదల దొరుకుతుంది. కాబట్టి ప్రార్థనలో ఏకాత్మ కావాలి దేవుని సంఘానికి. ఈనాడు సంఘాలలో ఐక్యత, ఏకాత్మ, ఏక అభిప్రాయం, ఏక మనస్సు, ఇవి దేవుని నుండే వస్తాయి. దేవుని బిడ్డలారా, పరిస్థితులు చేయి దాటిపోయినప్పుడు, వింటున్నారా, పరిస్థితులు అనుకున్నది ఒకటి జరుగుతున్న మరొక పరిస్థితి అయినప్పుడు ఒకే ఒక్క పని నేను మనం చేయాల్సింది ప్రార్థన ఒకటే. ప్రార్థన ఒకటే దేవుని బిడ్డలారా. ప్రార్థన ఎన్నడూ మారకూడదు. మీకు ఒక విషయం చెప్పనా? ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. అందరూ చెప్పండి ఆ మాట. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఈ రోజు మీకు మూడు సంగతులు చెప్తాను. మూడు సంగతులు చెప్తాను. ఒకటి, ప్రార్థన యొక్క గొప్పతనం గురించి చెప్తాను. రెండు, దేవుని వాగ్దానం మనుషుల జీవితాలలో ఎలాగ నెరవేరుస్తాడో జ్ఞాపకం చేస్తాను. మూడు, మనం ఎలాగ విశ్వాసంతో దేవుని కార్యాలను మనం చూడాలో చెప్తాను. మూడే సంగతులు. ఒకటి ప్రార్థన, రెండు దేవుని వాగ్దానములు, మూడు మన విశ్వాసం లేక విశ్వాసం. ఈ ప్రార్థన యెరూషలేము సంఘమంతా కలిసి ప్రార్థిస్తున్నారు. అయితే దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యెరూషలేము సంఘం ప్రార్థించే సమయానికి పేతురు ఎక్కడ ఉన్నాడో తెలుసండి? చెరసాల సంఖ్యల మధ్య. ఆయన ఇద్దరి మధ్య లేక సైనికుల మధ్య ఆయన నిద్రపోతున్నాడు. ఆ మాట చూద్దాం ఒకసారి రండి మీరు దయచేసి. మనము సంఘమైతే ప్రార్థన చేస్తున్నాడు, సంఘమంతా ప్రార్థన చేస్తుంది. కానీ ఈ పేతురు చెరసాల మధ్యలో ఏం చేస్తున్నాడంటే, ఇద్దరు, అంటే చెరసాలలో సైనికులు ఉన్నారు, ఇతని గొలుసులతో కట్టేశారు. ఆయన ఇద్దరి సైనికుల మధ్య నిద్రపోతున్నాడు. నీకు ఒక మాట చెప్పండి, పేతురుకి ఎలాగ నిద్ర వచ్చేసింది? యాకోబుని చంపేశారు. జాగ్రత్తగా వినండి. తెల్లవారితే పేతురుని కూడా చంపేస్తారు.
తెల్లవారితే మరణం. వింటున్నారా? ఈ మరణమును తప్పించిన కొరకు సంఘం ప్రార్థన చేస్తుంది. ప్రార్థన శక్తివంతమైనది. పేతురుకు ఎలాగ నిద్ర వస్తుంది? ఒక టెన్షన్ ఉంటే నిద్ర వస్తుందా? తెల్లవారితే పరిస్థితి చేయి దాటిపోతుంది అన్నప్పుడు, తెల్లవారితే నీకు మరణశిక్ష ఉంది అన్న సంగతి తెలిసినప్పుడు రాత్రి నిద్రపోతారా? ఎందుకు పేతురు నిద్రపోయాడు? ఆ సంగతిని మీకు గుర్తు చేస్తాను దేని బట్టి. ఎందుకంటే గమనించండి, పేతురు జీవితంలో దేవుని యొక్క వాగ్దానం ఉంది. ఒక మాట మీరు యోహాను రాసిన సువర్తమానము 21వ అధ్యాయం, ఒకసారి నేను 18వ వాక్యం చదువుతున్నాను, చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వాక్యం చదువుతున్నాను. యేసు పేతురుతో అంటున్నాడు, నా గొర్రెలను మేపుము, నీవు ఎవరునవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అంటే పేతురుతో చెప్పాడు. దేవుడు పేతురుతో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఆ మాటే వాగ్దానం. దేవుని వాగ్దానాలు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. పేతురు జీవితంలో దేవుడు మాట ఇచ్చాడు, కానీ పరిస్థితి ఏమో పేతురు తీసుకెళ్లి జైల్లో పెట్టారు. పేతురు అంత నిశ్చింతంగా, అంత ధైర్యంగా ఎలా ఉండగలిగాడు? కష్టాలు మన జీవితంలో వస్తాయి, శ్రమలు మన జీవితంలో వస్తాయి, రోగాలు మన జీవితంలో వస్తాయి. మనమేమో కదిలిపోతా ఉంటాం, మనమేమో చలించిపోతా ఉంటాం. అయితే ఈ రాత్రి కాలం మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. 3 సంగతులలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు గమనించండి ఏం బిడ్డలారా, దేవుడు జోక్యం చేసుకుంటాడు. అయితే ఈ పరిస్థితులను బట్టి నువ్వు చలించిపోవద్దు. దేవుడు నీ ఎడల వాగ్దానం ఇచ్చాడు. పేతురు ఎడల దేవుడు వాగ్దానం ఇచ్చాడు. పేతురు తన వాగ్దానాన్ని మర్చిపోలే. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఈ కష్టాలలో మనం కదిలిపోతా ఉంటాం. దేవుని బిడ్డలారా, కష్టాలు, నాకే కష్టాలు వచ్చాయి, నాకే శ్రమలు వచ్చాయి. అయితే ఒక మాట, ఈ శ్రమలలో నువ్వు గుర్తు చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, దేవుని వాగ్దానం నీ కొరకుంది. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. నా కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. ఈ రోగం నన్ను ఏం చేస్తుంది? ఈ పరిస్థితి నన్ను ఏం చేస్తుంది? ఈ సమస్య నన్ను ఏం చేస్తుంది? సమస్య ఉదయకాల ప్రార్థన నేర్చుకున్నాం కదా, వలల వల్లే చుట్టుముట్టిన వీటిలో నుండి విడిపించగలిగిన శక్తిమంతుడు నా దేవుడు. దేవుని శక్తి ముందు దేవుని బిడ్డలారా, ఏ శక్తి, ఏ ద్వారము కూడా నిలవనేరదు. మీకు తెలుసా, ఎప్పుడైతే సంఘము అత్యాసక్తితో ప్రార్థిస్తుంటున్నప్పుడు, మీరు ఆ మాటలు చదువుతాను దయతో. లూకా అపోస్తల కార్యం 12వ అధ్యాయం చూడండి. దేవుని బిడ్డలారా, నేను మీ క్షేమం కొరకు చదువుతున్నాను. దేవుని బిడ్డలారా, 12వ వచనం నుండి చదువుతున్నాను. సంఘం అంతా కూడా ఇట్లు ఆలోచించుకొని, అతడు మార్కోను మారు పెరగల యోహాను తల్లి అయిన మరే ఇంటికి వచ్చెను. అక్కడనే అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. విన్నారా? ఏం చేస్తున్నారు? అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. మీకు ఆ పై భాగం చదివితే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవుని ప్రార్థన చేయుచుండెను. ఏ రోజు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. ఈ మాట గమనించారా? మీరు తర్వాత ఆ భాగాన్ని చదవండి. పరిస్థితి, శ్రమ కాలంలో సంఘము ఏకమై ప్రార్థిస్తున్నప్పుడు, ఎందుకు సంఘము ఏకమై ప్రార్థిస్తుంది? చెరసాలలో ఉన్న పేతురు కొరకు దేవుడు జోక్యం చేసుకున్నాడు. చెరసాలలో పేతురు ఏం చేస్తున్నాడు? చెరసాలలో ఉన్న పేతురు సంఖ్యల మధ్య నిద్రపోతున్నాడు. నిద్ర ఎలా వచ్చింది? యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు ఎడల దేవునికి వాగ్దానం ఉంది. ఒక మాట చెప్పనా? తల్లి గర్భమున పిండముగా నిర్మాణము కాకమునిపే నీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆమెను చెప్పండి. పరిస్థితులను బట్టి కలవరపడకూడదు, కలత చెందకూడదు. బైబిల్ తెలియజేస్తుంది, విశ్వసించువాడు కలవరపడడు. విశ్వాసం ఉందంటారా? విశ్వాసం ఉంటే నా కాలగతులు ఆయన వశంలో ఉన్నాయని చెప్పాలి. ఈ పరిస్థితిలో నుండి నన్ను విడిపించగలిగిన దేవుని వాగ్దానం నాకుంది అని చెప్పాలి.
ఆ వాగ్దానాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు మనకిచ్చిన, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని బిడ్డలను గమనించండి, మన జీవితంలో దేవుని వాగ్దానం ఒకటి ఉండింది. దేవుని వాగ్దానం ముందు, దేవుని శక్తి ముందు ఏ ద్వారము కూడా నిలవబడదు. వింటున్నారా? అంత సంఖ్యలు బందీలుగా ఉన్న చెరసాలలో ఉన్న పేతురును విడిపించడానికి ఏ మనుషుడు ప్రయత్నం చేస్తాడు? ఏ రికమెండేషన్స్ పనిచేస్తాయి? ఎవరు ఆదుకుంటారు? జైల్లో ఉన్న వ్యక్తిని బయటికి తీసుకురావాలంటే దేవుడే దిగి వచ్చాడు, తన దూతను పంపాడు. వింటున్నారా? ఈనాడు భూమి మీద ఉండి నువ్వు ఏకముగా ప్రార్థన చేసినప్పుడు, సంఘముగా, మరలా చెప్తున్నాను, ఒంటరిగా కాదు, సంఘముగా నువ్వు ప్రార్థించినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు తన దూతను పంపి పేతురును బయటికి తీసుకొచ్చేసాడు. ఎన్నో ద్వారాలు ఉన్నాయి, అవన్నీ ఓపెన్ అయిపోయాయి. అసలు మీరు ఆలోచించండి. ఆ మాటలు మీ కొరకు నేను చదువుతున్నాను, గమనించండి. ఎప్పుడైతే సంఘము అత్యాసక్తితో ప్రార్థించారో, ఇదిగో 7వ వచనం, ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించిన. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కొనుమనెను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత, నీ వస్త్రమును పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పును. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచుకొనెను. విన్నారా? మొదటి కావలి, 2వ కావలి దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. విన్నారా? ఆ మెయిన్ డోర్ ఏదైతే ఉండిందో, ఇప్పుడు మామూలు డోర్లు కాదు. ఇప్పుడు ఆనాటి కాలంలో చాలా బలమైన, దాన్ని ఎవ్వరు కూడా ఒక్కరైతే కదిలించడానికి వెళ్ళలేదు. చాలా బలమైన మెయిన్ గేట్. యెరూషలేము గుమ్మాల గురించి మనం నేర్చుకున్నాం కదా, అలాంటి ఒక బలమైన గుమ్మం అన్నమాట దేవుని బిడ్డలారా. ఈ గేట్ ఎలా తెచ్చుకుంది? ఈ ద్వారం ఎలా తెరవబడింది? దేవుని శక్తి ముందు ఏ ద్వారం నిలవదు. ప్రభు చెప్పాడు, వాగ్దానం గుర్తుందా మీకు? మీకంటే ముందుగా నేను వెళ్తానన్నాను, ఇనుప గడియలను విరగొడతా, ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను విడగొట్టేదును అన్నాడు. తన దూతను పంపి దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. సేమ్ సంఘము ప్రార్థించినప్పుడు, దేవుని బిడ్డ నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఇది ఎన్నడూ మర్చిపోకూడదు. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు. నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు వాగ్దానాన్ని మర్చిపోవద్దు. శ్రమలలో ఉన్నప్పుడు వాగ్దానాన్ని మర్చిపోకూడదు. ఏ స్థితిలో కూడా నిన్ను మార్చేది, నీ స్థితిని మార్చేది ప్రార్థన ఒక్కటి మాత్రమే. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి నేను మీకు గుర్తు చేసేది ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన నిర్లక్ష్యపరచొద్దు. ప్రతి పరిస్థితిని, ప్రతి స్థితిని మార్చేది ప్రార్థన మాత్రమే. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు పనిచేయడం ప్రారంభిస్తాడు, దేవుడు దిగి వస్తాడు. దేవుని బిడ్డలారా, కష్టాలలో ఉన్నప్పుడు నువ్వు గుర్తుంచుకోవాల్సిన మాట ఏమిటంటే, నీ పక్షముగా దేవునికి ఒక వాగ్దానం ఉండింది. అవును, నీకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. కాబట్టి కష్టాలు నిన్ను కదిలించినప్పుడు నువ్వు కలవరం పడవద్దు, కలత చెందొద్దు, దిగులు పడొద్దు, చింతపడొద్దు. వాగ్దానాన్ని పట్టుకోవాలి. 2 విషయాలు చూసాం. ఒకటి, ఏ పరిస్థితి చేయి దాటిపోయినా నువ్వు చేయాల్సింది ప్రార్థన. 2, శ్రమలలో, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, రోగాలలో ఉన్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, ధైర్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది వాగ్దానం. అందుకే వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు ఉన్నాడన్న సంగతిని మర్చిపోకూడదు. ఇక 3వది గమనించండి. ఎట్టకేలకు వారు ప్రార్థించారు. దేవుడు దూతను పంపి పేతురును చెరసాల నుండి బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు పేతురు ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో యెరూషలేము ఆ మరియ గృహంలోనికి వచ్చాడు. ఆ మాటలు మీకు చూపిస్తాను, మీ కొరకు చదువుతున్నాను చూడండి. 11వ వచనం, పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను, గమనించండి, పంపి హేరోదు చేతిలో నుండి యూదులను, ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నింటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి
ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపింది. అందుకు వారు, నీవు పిచ్చిదానివనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతన్ని దూత అనేది. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. నేను మీ దృష్టికి తీసుకురావాల్సిన మూడవ సంగతి, ఒకటి, నీ పరిస్థితి ఎలా ఉన్నా ప్రార్థించడం మానకూడదు. రెండు, మరి ముఖ్యంగా కష్టాలలో, శ్రమలలో, ఇబ్బందులలో నీ కొరకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు, వాగ్దానాన్ని మర్చిపోకూడదు. ఇక మూడవది, ఇక్కడ జరిగిన సంగతి మీకు గుర్తుందా? వాళ్ళు ప్రార్థించారు కానీ విశ్వసించలేకపోయారు. ప్రార్థన ఫలించింది. దేవుడు ఎవరి కొరకు ప్రార్థించారు? పేతురు కొరకు ప్రార్థించారు. పేతురు దేవుడు తీసుకొచ్చాడు. ఈనాడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. నేను ఆలోచిస్తున్నాను, చాలాసార్లు ప్రార్థన చేస్తాం మనం, కానీ నమ్మం. అదే పెద్ద ప్రాబ్లం. విశ్వసించం. కానీ ఇక్కడ గమనించండి, ఒక చిన్నది, రోదే అనే ఒక చిన్నది. రోదే అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? పరిమళించిన సువాసన. ఈ రోదే, గమనించండి, ఈ చిన్నది, ఈ యెరూషలేము చిన్నది విశ్వాసంతో పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది. లేదు, పేతురు వచ్చేసాడు. దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. వారందరికి వెళ్ళి సంతోషంతో చెప్తే వాళ్ళు అన్నారు, పిచ్చిదానా ఊరుకో అన్నారు. ఈనాడు ఒక విశ్వాసిగా నీ ఉంటే లోకం నిన్ను పిచ్చిది అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. లోకానికి అర్థంగా దేవుడు చేసే కార్యాలు. ఆ నీళ్లు ద్రాక్షరసం ఎలా మార్చబడ్డాయో ఎవరికి అర్థం కాల. ఎవరికైనా తెలిసిందా? ఎవరికి తెలియలే. దేవుడు చేసే కార్యాలు దేవుని బిడ్డలారా అద్భుతంగా, ఆశ్చర్య రీతిగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక విశ్వాసిగా రోదే మనకు కనబడుతుంది. రోదే యొక్క విశ్వాసం. రోదే అనే మాటకు మనం గమనించండి ఏం బిడ్డలారా, గులాబీ అనే ఒక అర్థం మనకు కనబడుతుంది. ఆమె నిజంగా గులాబీ ఎంత సువాసననిస్తుందో, రోదే తన విశ్వాసం అనే సువాసనను అక్కడ ఉన్న ప్రజలందరికీ కనుపరుస్తుంది. ఏమంటుందో తెలుసా? పేతురు వచ్చాడు, దేవుడు మన ప్రార్థన విన్నాడు. రోదే గురించి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. రోదే చిన్నదే కానీ ఒక మంచి విశ్వాసరాలు. రోదే ప్రార్థించే గుంపులో ఉంది. మీకు గుర్తుందా? సమూయేలు ప్రార్థించే గుంపులో ఉన్నాడు. దేవుని బిడ్డ, నీవు ఏ గుంపులో ఉన్నావు? నీ పిల్లలు ఏ గుంపులో ఉన్నారు? మీరు దేవుని పిల్లలైతే ఎక్కడున్నారు? గమనించండి, రోదే గురించి మనం చూస్తున్న అద్భుతమైన మాట ఏమిటంటే, ఈ రోదే ప్రార్థించిన గుంపులో ఉండింది. అంత మాత్రమే కాదు, రోదే జీవితంలో విశ్వాసం ఎలా ఉందో తెలుసా? దేవుడు తప్పకుండా ప్రార్థనకు జవాబు ఇస్తాడని నమ్మింది. మీరు ఏది అడుగుతున్నారు ఈ ఉపవాస ప్రార్థనలో? నా నామమున నన్నేమి అడిగినను నేను చేస్తానన్నాడు ప్రభు. తన్ను అడుగు వారికి ధారాళంగా ఇస్తానన్నాడు దేవుడు. నమ్మకం ఉందా దేవుని బిడ్డ? విశ్వాసం ఉందా? ప్రార్థిస్తున్నావు, మంచిదే. కానీ ప్రార్థించిన సంగతులను నీవు పొందుకుంటున్నావన్న నమ్మకం, విశ్వాసం నీకుందంటారా? రోదే చూడండి దేవుని బిడ్డలారా, తన జీవితంలో ఎప్పుడు కూడా వాళ్ళు పిచ్చిదానా అన్నప్పటికీ కూడా లేదు లేదు లేదు, ఈయన పేతురే వచ్చాడు, దృఢంగా చెప్పడం ప్రారంభించింది. మీకుందా నిలకడమైన దృఢమైన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం, కదలని విశ్వాసం? లేదు లేదు, మా దేవుడు మా ప్రార్థన ఆలకించేవాడు, మా దేవుడు పరిస్థితులను మార్చేవాడు, మా దేవుడు మా స్థితిని గతిని మార్చగలిగిన దేవుడు, ఖచ్చితంగా మా ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తాడు అన్న సంగతిని రోదే నమ్మింది. నువ్వు నమ్ముతున్నావా దేవుని బిడ్డలారా? ఈ రాత్రి కాలం రోదే గురించి మరొక మంచి మాట, రోదే చురుకైన అమ్మాయి. అవునండి, రోదే చురుకైనది. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. దేవుని పిల్లలు చురుకుగా ఉండాలి. మీకు తెలుసా ఈ సంగతి? దేవుని పిల్లలు చురుకుగా ఉండాలి. ప్రార్థన చేసే గుంపులో ఉండింది, విశ్వాసురాలుగా ఉండింది, చురుకైన వ్యక్తిగా ఉండింది. అంత మాత్రమే కాదు, దేవుడు జవాబు ఇస్తాడన్న నమ్మకం రోదేకు ఉండింది. మిగతా వాళ్ళు నమ్మలే, రోదే నమ్మింది. నమ్మే గుంపులో ఉన్నావా?
ప్రార్థించే గుంపులో ఉన్నావా? ఒకసారి నువ్వు ఆలోచన చేయ దేవుని బిడ్డ. రోదే చురుకుగా, అంత మాత్రమే కాదు, పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది. నేడో రేపో ఎప్పుడో ప్రభు తన స్వరాన్ని వినిపింపబోతున్నాడు. దూత బూర తీసుకుని ఊగినప్పుడు సంఘం ఎత్తబడే ఆ స్వరం వినే స్థితిలో నీవు ఉన్నావా? దేవుని వాక్యం అంటుంది, నా గొర్రెలు నా స్వరము వినును. రోదే పేతురు స్వరాన్ని వినింది. మరి ముఖ్యంగా రోదే పట్టుదల కలిగిన ఒక వ్యక్తి. మీరు ఆ రెఫరెన్సెస్ అన్ని కూడా మీరు అదే 12వ అధ్యాయంలో ఉన్నాయి దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యం. మీరు తర్వాత చదవండి. రోదే పట్టుదల కలిగిన వ్యక్తి. ఇంకొక మాట రాయబడింది, అక్కడే వారు ఎంత పిచ్చిదన్నా కూడా తాను నమ్మిన సత్యాన్ని గట్టిగా వినిపించింది. వాళ్ళతో ఏకం అవ్వల, తాను నమ్మిన సత్యాన్ని గట్టిగా వినిపించిన వ్యక్తి రోదే. వింటున్నారా? దేవుడు ఈనాడు ప్రార్థిస్తున్న మన జీవితంలో విశ్వాసం ఉందంటారా? విశ్వసించిన రోదే, నమ్మిన రోదే, ప్రార్థన గుంపులో ఉన్న రోదే. వింటున్నారా? పేతురు స్వరాన్ని గుర్తుపట్టిన రోదే, చురుకుగా ఉన్న రోదే. అవునండి, ఈనాడు పట్టుదల కలిగిన ఒక వ్యక్తిగా రోదే మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాదు, సత్యాన్ని గట్టిగా వినిపించింది. సత్యం కొరకు నిలబడుతుంది. మీకు గుర్తుంది కదా, గాయు సత్యమును అనుసరించి నడుచుకునే వ్యక్తి. ఈ రాత్రి కాలం నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు, నేను 3 సంగతులు చెప్తానన్నాను, ప్రార్థన చేస్తున్నాను. 1, ప్రార్థన చేయి. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏక మనసుతో సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువనేరవు. ఆమేన్. మొట్టమొదటి విషయం. రెండవది, నువ్వు ఏ స్థితిలో ఉన్నా తిరిగి దేవుడు లేవనెత్తుతాడు. వాగ్దానాన్ని చేతబట్టుకో. యోబన్నాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన పడిపోవాన్ని ఉద్ధరించువాడు, పడగొట్టినా తిరిగి నిలబెట్టగలిగిన దేవుడు ఆయన, గాయపరుచువాడు ఆయనే, గాయమును కట్టువాడు ఆయన. దేవుని బిడ్డ, కాబట్టి నీకున్న గాయాలను బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న ఫైనాన్షియల్ క్రైసిస్ బట్టి, ఎవరికి లేవండి? అందరికి సమస్యలు లేవా? ఉన్నాయి. అయితే సమస్యల కంటే దేవుడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఆయన యుద్ధ కృప దొరుకుతుంది. ఆయన ఇచ్చిన వాగ్దానం గట్టిగా చేతబట్టుకో. ఆలస్యమైన అది తప్పక జరుగుతుంది, నెరవేర్చబడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుడు తగిన సమయంలో నీ ఎడల కార్యం జరిగించడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి రెండవది మీ దృష్టికి మీరు తీసుకురావాల్సింది ఏంటంటే, వాగ్దానంను చేతబట్టుకోండి. 3, విశ్వాసురాలైన రోదే చిన్నదే గాని మనకు నేర్పిస్తున్న గొప్ప పాఠాలు. చిన్నదే, విశ్వాసరాలు, ప్రార్థన గుంపులో ఉన్న వ్యక్తి, పట్టుదల కలిగిన వ్యక్తి, చురుకుగా ఉన్న వ్యక్తి, సత్యాన్ని గట్టిగా ప్రకటించిన వ్యక్తి. పిచ్చిదానం అన్నా కూడా వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. లోకం అలాగనే అంటుంది. లోకం ఎలా ఉంటుందో తెలుసు దేని పెట్టలేక. మరి ముఖ్యంగా ఈనాడు చాలా మంది జీవితాల్లో ప్రార్థిస్తారు కానీ లోకంలాగా నమ్మరు. దేవుడుంటే చూడండి, చూపించండి, అదే నీకు చివరి రోజు. మీకు అర్థం? అలాంటి మాటలు వద్దు మన జీవితాల్లో. దేవుడు ఉన్నాడు, ఆయన తన్ను అడుగు వారికి ఫలము దయచేస్తాడు. విశ్వాసం అంటే కనిపించేది నమ్మడం కాదండి, కనబడనిది నమ్మడమే. వింటున్నారా? రోదే 1 నమ్మింది. ప్రార్థిస్తున్నాం కదా, ఈ ప్రార్థనకు దేవుడు జవాబు తప్పకుండా ఇస్తాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. నీ ప్రార్థన వృధాగా తీసివేయడు, వృధాగా పోనివాడు దేవుని బిడ్డ. కాబట్టి ప్రార్థించే గుంపులో సమయలు ఉన్నాడు, రోదే ఉంది. ఇంకొక మాట, నీ ఉండాలని దేవుని ప్రణాళిక. ఉంటావా ప్రార్థించే గుంపులో? అద్భుతాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో చూడాలంటే ప్రార్థించే గుంపులో నీ ఉండాలి, విశ్వసించే గుంపులో నీ ఉండాలి, పట్టుదల కలిగి సత్యాన్ని గట్టిగా నమ్మి విశ్వసించి ప్రకటించే గుంపులో నీ ఉండాలి. అలాగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారానే సమస్తం సాధ్యం. మీకు ప్రారంభంలో చెప్పాను దేవుని బిడ్డలారా, ప్రార్థనకు పరిష్కారము లేని సమస్య ఏదీ లేదు. అన్ని ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దేవుని వాగ్దానాలు ఎంత గొప్పగా నీ కొరకున్నాయో ఒకసారి ఆలోచించు, ప్రార్థించు, విశ్వసించు, ఫలాలు పొందుకో. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించిన కనుక ప్రార్థించుకుందాం. తలలు వంచండి. ఈ రాత్రి కాలం ప్రేమ కలిగిన దేవా, ఈ రాత్రి కూడా ప్రభా నీ మాటలు విన్న నీ బిడ్డలను మీరు స్థిరపరచండి. ప్రార్థనలో
విశ్వాసంలో స్థిరులుగా నిలబెట్టండి. నువ్వు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ప్రభువా. వాగ్దానాలు బిడ్డల జీవితంలో అది నెరవేర్చండి ప్రభా. 2025కి మీరు ఇచ్చిన ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నావు. మరొకసారి నీ వాగ్దానాన్ని క్లైమ్ చేస్తున్నా. నీ వాగ్దానం సంఘ జీవితంలో బిడ్డల జీవితం నెరవేర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, పేరు పేరు చొప్పున ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, పట్టుదల కలిగిన రోదేవలే మంచి విశ్వాసులుగా బిడ్డలు ఉండటకు మీరు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సంరక్షణ, పోషణ, సకల దీవెనలు ఈ రాత్రికాల ఉపవాస ప్రార్థనలకు చేరవచ్చిన బిడ్డలందరికీ, సంఘమంత్రికి, ఆయా ప్రాంతాలలో ఉండి దేవుని మాటలు విని ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలకు, సంఘమంత్రికి, మరి ముఖ్యంగా బలహీనులకు, కృంగిన వారికి, కష్టములలో ఉన్న వారికి, దుఃఖంలో ఉన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నీడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక.